గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత వందే భువనాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వక్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. లిమిటో సరిసరిగా చూద్దాం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే గరుడారూఢ నకారాయ నమో నమః. నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకా. తప్పపోయిందయ్యా ఇది. ఇప్పుడు గరుడారూఢే విష్ణుమూర్తి, వృషభారుడు బదులు గరుడారుడు అన్నా. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేత్ నిత్యం యకారాయ నమో నమః. మరి 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులా రాశి చెప్పుకున్నాం. తులా వృషభయోర్భృగు. ఈ తులారాశికి నవమంలో గురువు, ద్వాదశంలో కుజుడు, శని 6 శని, రవి బుధులు బాగున్నారు, కేతు 11 బాగున్నాడు. కానీ తులారాశి వరకు చాలా బాగున్నదని చెప్పాలి. కానీ అన్నిటినీ ధ్వంసం చేయటానికి కుజుడు, ద్వాదశంలో కుజుడు, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాశి వాళ్ళు ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఈ కుజుడు ద్వాదశంలో ఉంటే దెబ్బలు తగలచ్చు, యాక్సిడెంట్ తగలచ్చు, మరి ఏదైనా తిని ఆహారంలో కాలుష్యం రావచ్చు. దానివల్ల రకరకాలైన వ్యాధులు, రకరకాలైన కష్ట నష్టకాలు రావచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. ముందు మనం వినాయకుడు పూజ చేసాం, అయిపోయింది. కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు? తల్లి తండ్రి. ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ. కొంతమంది కనీసం తల్లి కొడుకులు చూడకనో, వాళ్ళు విదేశాల్లో ఉండు, వాళ్ళకి తోడు లేకనో బజార్లమ్మడి తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్పాత్ల మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు. కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు.
కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చూసుకొని పడదామనుకుంటారు. కొడుకు అన్నం పెట్టాడా లేదా అనే ఆలోచన కాదు. నా మనవళ్ళు నా మనవాళ్ళు కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు. మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు. మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు, ఎన్నో భాగవతాలు, ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు. ఆ చెప్పబట్టి ఇవాళ రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి యూట్యూబ్లో చెప్పగలుగుతున్నా. మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు మహాళయ పక్షాలు అంటారు. అంటే ఇది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు. ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి. అప్పుడు కూడా పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు. ఇవాళ అటువంటివన్నీ పోయినాయి. పల్లెటూళ్ళల్లో ఎద్దులు, ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకి రంగులేయటమే కాక ఆ కాళ్ళకి పసుపు రాసి బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు. ఆ ఎద్దు ఎవరు? ఈశ్వరుడు వాహనం వృషభం. గోవెవరు? మహాలక్ష్మి, గోమహాలక్ష్మి. ఆ ఎరువుతోటి మనకు పంటలు పడినాయి. ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టలేదు. మరి గోవుని మరి వృషభాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం లేకపోవటం మనకు అరిష్టం కొడుతోంది. ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కావాలని కానీ లెక్క లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉంటే మరి భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు, పాడ్యమి నుంచి సప్తమి వరకు 7 రోజులు, అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు 7 రోజులు, ఇటు 7 రోజులు ఇటు 7 రోజులు, మధ్యలో అష్టమి 8వ రోజు మధ్యాష్టమి అంటారు. తల్లిదండ్రులు పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి, తల్లిదండ్రులు తద్దినం పెట్టాలండి. జ్వరం వచ్చింది కాదు, మొన్న కరోనా వచ్చింది, కనీసం స్పృహలో లేడు మనిషి, లేచి తిరగటం లేదు. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టేవాళ్ళైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయాలి. దానికి ఏం చెప్పాడు? 7 తరాలు చెప్పాడు. ఆదౌ పిత తథా మాత సాపత్ని జననీ తథా మాతామహా సపత్నీక ఆత్మపత్ని శ్వనంతరం సుతభ్రాతృ పితృవ్యాశ్చ మాతుల సహభాజకా దుహితా భగినీ దౌహిత్రో భాగినేక పితృస్వసా మాతృస్వసా జామాత భావుక శృషాని. 7 తరాల వాళ్ళకి తర్పణ వదలాలి, పిండ ప్రదానం చేయాలి. ఈ పిండ ప్రదానం కాకుండా బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పాడు. బ్రాహ్మణులకి ఏంటంటే ఆ తద్దినం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఒక పక్క విశ్వేదేవస్థానంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్భలు వేసి ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా అస్మత్ ఏకేచ భూమౌ దత్తేన పిండేన తృప్తాయంతు మదా పదాంగతం అని ఆ వికల పిల్లని చుట్టూతా నిలిపోస్తారు. అగ్నిదగ్ధాశ్చ అనగ్నిదగ్ధాశ్చ మార్జయంతాం ఏదత్స్థిరోలకవరి. అగ్నిలో పడి కానీ అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కానీ పర్వతాల్లో పడి కానీ నదిలో స్నానం చేయడానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు, గోత్రీకులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ గతులు కలుగొచ్చేయు కాక అని బ్రాహ్మణుడు చెప్పే తద్దినంలో ఉంది. ఇతర కులస్తులు పెట్టే దాంట్లో జంధ్యం, ఇతర కులస్తులకు జంధ్యం లేదు. పై కండువానే ముడేసుకొని జంధ్యంగా వేసుకొని
ఆ పిండ ప్రదానం చేస్తారు. అయిన తర్వాత ఆ ముడి విప్పదీస్తారు. ఆ ముడి విప్పదీసి ఆ గుడ్డని నీళ్ళలో ముంచుతారు. ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు. ఏకేచ అస్మత్కులే జాతాః అపుత్రాః గోత్రుణోమృతః గృహంతు మయా దత్తము సూత్ర నిష్పీడనోదకము. ఈ నిండన పిండిన నీళ్లు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కానీ ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేవి ఉత్తర కర్మలు. ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నే ధన్యం నుంచి పిండే నీళ్ల వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తండ్రి పెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ ధన్యం నీళ్లు భూమి మీద పిండుతారు. ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి. కానీ మరి వినాయక చవితి పూజ చేశాం, దసరా వచ్చింది అమ్మవారి పూజ చేస్తున్నాం, కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజ చేస్తున్నాం, మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం. భాద్రపద మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి. ఆ శ్రాద్ధం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్సవగతులు లేవు. కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు, ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకైనటువంటి వాడు బ్రాహ్మణులు అయితే 12 రోజులు, కొంతమంది 11 రోజులు, కొంతమంది 15 రోజులు, కొంతమంది 16 రోజులకి కర్మ చేస్తారు. ఈ కర్మ అయిపోయి పిండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంత వరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ ప్రాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది. వీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు. ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యముడు వాళ్ళని ఏం చేస్తాడు, అక్కడి నుంచి వాళ్ళే మహాపాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి. కాదు, కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు. అటు ఇటుగానే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ ప్రాణాన్ని వదిలిపెట్టేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, శ్మశానంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది. కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జననం వస్తుంది. ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉండాల్సిన ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది. అక్కడ క్షుద్రశక్తులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయిట. ఈశ్వరుడు కైలాసవాసి అయినటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, శ్మశానంలో ఉంటున్నాడు. శ్మశానంలో ఎందుకు ఉంటున్నాడు, ఆయన బతకలేక కానీ, ఆయనకి తిండి లేక కానీ, ఆయనకి ఇల్లు లేక కానీ, మరి ఆయన పోషించేవాడు లేక కానీ ఉండట్లా. ఈశ్వరుడు ఎవరికి ఇచ్చిన ఐశ్వర్యం ఈశ్వరుడే. ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరుడు వల్లే వచ్చింది. ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే, ప్రేమమయుడు అంటే, శ్మశానంలో ఈ ప్రాణం పోయిన జీవాలని భూత ప్రేత పిశాచాల బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశానవాసిగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా, నాకు పిండ ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పిండ ప్రదానం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమ గతులు కలుగుతాయి. ఒక చోట కార్తీక పురాణంలో చెప్పారు, ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. వాడికి ఒక కొడుకు పుట్టాడు. వాడు దుర్మార్గుడు, పూర్తిగా వ్యభిచారి, ధనం కావాలి. తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవరు చేయలేరు. ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు. అట్లా బాధలు పెడుతుండగా చివరికి ఇతర రాజులు వచ్చారు, శత్రురాజులు వచ్చారు. ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది. అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్బలం చేశారు. వాళ్ళు వచ్చారు, యుద్ధం చేశారు, యుద్ధంలో గెలుచుకున్నారు. మహాచక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్తే
అప్పటిదాకా పిల్లలు లేరు. కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు. కొంతకాలం గడవగా గడవగా వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఒక ఆడపిల్లలిద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు. ఒక రాజుగారు వేటకొచ్చాడు. ఆ పిల్లల్లో మొదటి పిల్లని చూశాడు. ఆ పిల్ల మీద మోజుపడ్డాడు ఆ రాజుగారు. అయ్యా, నాకు ఈ పిల్లనివ్వరా, నువ్వు దరిద్రం అనిపిస్తున్నావు, నేను పట్టపురాణం చేసుకుంటాను అని అడిగితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది. నాకు కూడా ఒక కోరిక ఉందయ్యా, నన్ను కూడా మరి పట్టపురాజు చేయవయ్యా అంటే, అది వల్ల కాదు కానీ నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తానని చెప్పారు. ఆ ధనం ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వారికి ఆ పిల్లని ఒప్పచెప్పాడు. మరి చంద్రు చక్రవర్తి గొప్పవాడు. అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు? ఆడపిల్లను అమ్ముకున్నాడు. ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లను కనాలి, ఆడపిల్లను కన్యాదానం చేయాలి. కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం సర్వేషాం పితృణాం నరకాత్ ఉత్తీర్య స్వర్గలోక ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పంలో, మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది. అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య భ్రష్టత్వం పట్టి కందమూలాలు తింటూ కన్న పిల్లని డబ్బుకి అమ్ముకున్నాడు. అప్పుడు తన తండ్రి అయినటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు. కొడుకు ఆడపిల్లలు అమ్మకుండంటే అంతం చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో వచ్చేశాడు. యమలోకంలో బాధలు పడుతూ, నాయనా, నేనేం పాపం చేయలేదు కదా, యమధర్మరాజా, నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి, యమధర్మం అన్నారు, నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు, ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పున్నది కదా, నాకు ఈ గతి పట్టిందంటే, నాయనా, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించాలి, పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి. నీ కొడుకు ఆడపిల్లను అమ్ముకున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది. మరి నా గతి ఎట్లాగో అంటే, నేను చేయగలిగింది ఏమీ లేదు. నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది. అయితే నీకు ఒక రూపం ఇస్తా, ప్రత్యేకమైన రూపం, ఒక వెలుగు లాంటి రూపం ఇస్తా. నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి, నాయనా, ఇట్లాంటి పని చేయటం వల్ల, ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు ఈ గతి పట్టిందిరా నాయన అంటే, అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడు? రెండో పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేశాడు. ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరకం నుంచి మోక్షానికి వెళ్ళాడు. కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం తనకు వచ్చింది. తర్వాత అదే కాదు, పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మహాళయ పక్షాల్లో తన తల్లికి పిండ ప్రదానం చేశాడు. ఎప్పుడైతే పిండ ప్రదానం చేయడమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపమంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై, చక్రవర్తి అయి, గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు, తన తాతలు, తన ముత్తాతలు చేసిన పాపం అంతా కూడా పోయి ఆ వంశమంతా కూడా విముక్తి పొంది మోక్షానికి పోయినారట. కాబట్టి అటువంటి మహాక్రతువు మహాళయ పక్షాల్లో మధ్యాష్టమి. అది కాదండి, మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు సెలవు ఇవ్వటం లేదు, ఈ 15 రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా, పెట్టు, ఆదివారం అయినా పెట్టు, కానీ పితృకార్యం మానకూడదు, పితృదేవతల్ని మర్చిపోకూడదు. తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా, తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్త కోడళ్ళకి పడటం లేదు. కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కోడలు పని చేయలేదని అత్త కోపం వస్తుంది, కోడలేమో నేను ఉద్యోగం చేసి పనిక్కర చేస్తానని ఆమెకు బాధ వస్తుంది. ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు. అట్లా కాదు, వాళ్ళని సపరేట్గా పెట్టండి. వేళకి నీ భార్య చేత అన్నం వండించి పెట్టండి. ఏమి అన్నం పెట్టావా? పెట్టాను. వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని పెట్టింది. ఏమేసి పెట్టిందమ్మా? వంకాయ కూర చేసింది, పప్పు చేసింది, వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెప్తే, నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పిల్లం, నీ అమ్మ నాయన కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే
నీ తల్లి చెప్పింది తప్పనిసరి. మరి అట్లా ఒకళ్ళనొకళ్ళు విధించడం కాదు, ఒకళ్ళనొకళ్ళు వేధించడం కాదు, జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరే ఇంటికి లక్ష్మీదేవులు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం. నీ భార్య 20 సంవత్సరాల వరకే ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది. వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది. కన్న తల్లిదండ్రులు సకలం త్యజించి సర్వం ఖర్చు పెట్టి నీకు చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్నీ చేస్తే నువ్వేమో తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు. బాధ్యతో నువ్వు ఉంటున్నావు. అది కొంతకాలం జరిగిపోతుంది. వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు భార్యను కూడా కష్టపెడుతున్నావు. ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తినేటప్పుడు ఎవరికి వాళ్ళకి అన్నం పెట్టాలి. అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రులు పెట్టకపోవటం, మరి మహాళాయల అమావాస్య కాకుండా సంక్రాంతి పండగ, సంక్రాంతి పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయాలి. ఏం చేస్తున్నారు? చేయటం లేదు నేను అంటల్లా, చేసేవాళ్ళు చేస్తున్నారు. చేసేవాళ్ళు పిల్లలకి చెప్పటం లేదు. అందరూ కూడా ఈ వివరంగా నేను ఇన్నాళ్ళ నుంచి జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం. ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు. నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే ధర్మం వల్ల నిన్ను జయింపజేస్తుంది. నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశోస్తు. నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు. ప్రాణిసు సద్భావనాస్తు. మరి విశ్వస్య కళ్యాణమస్తు. అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి. 33 కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి. నీ చేత ఆహారం పెట్టు. వాటి జోలి బాపాకు, వాటిని హింసించబాకు. అట్లా ఉండేట్లయితే ప్రాణిసు సద్భావనాస్తు. ప్రాణుల్ని హింసించకుండా ఉంటే విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి. వీటిని ప్రతి వాళ్ళు, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా, మీరు జ్ఞానం లేని వాళ్ళు అంటల్లా, అందరికీ జ్ఞానం ఉంది. కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు. చెప్పాల్సిన అవసరం ఉంది. నేనే గొప్పవాడిని అంటల్లా, నాలాగా చాలామంది చెబుతున్నారు. ఈ మహాలయ పక్షాల్లో పితృశ్రాద్ధాలు తప్పకుండా పెట్టండి. చాలా ప్రారంభంలో మరి మహాలయ పక్షాలని గురించి భక్తదేవరాయ వాళ్ళు అడిగారు. ఇది వెంటనే ఇవాళ రాత్రికే దీన్ని విడుదల చేయండి. చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి, నాకు లింకు పంపించండి. అందరూ చేస్తే మీరు, మీ కుటుంబం అందరూ సకల ధర్మంతో, సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు. స్వస్తి.